అందరికీ నమస్కారం. ఈరోజు ఊరేసిన నిమ్మకాయల్లో పచ్చడి తాలింపు చేస్తున్నాము. అయితే ఈ పచ్చడి తాలింపు అనేది మా అత్తయ్య చేస్తుంది. నిమ్మకాయ ముక్కలలో ఈ గ్లాసుడి ఇప్పుడు చూపించిన గ్లాసుడి కారం వేసాము. దానితో హాఫ్ గ్లాస్ సాల్ట్ కూడా వేసాము. పచ్చడిలో కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకోవాలి. మేమైతే 4 టేబుల్ స్పూన్ వేసాము. మళ్ళీ ఎల్లిగడ్డ కూడా ఒక గడ్డ విప్పి మొత్తం మిక్సీ పట్టుకోవాలి తీసి. ఆ తర్వాత పచ్చడిని మొత్తం కారము ఉప్పు అంతా కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేయాలి, అవి ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం కలిపి పెట్టి ఉన్న మిశ్రమంలో ఈ ఆయిల్ అనేది తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి నిమ్మకాయ పచ్చడి ఏ విధంగా వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా